నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను వరలక్ష్మి. ముందుగా ప్రేక్షకులందరికీ, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటే ఏంది? 9 రోజులు తీరొక్క పూలతోని రంగురంగుల బతుకమ్మని పేర్చి, ఈ 9 రోజులు మన తెలంగాణ ఆడపడుచులందరూ కలిసి చిన్న, పెద్ద తేడా లేకుండా జోష్‌గా, ధూమ్‌ధామ్‌గా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే ఏంది? ముందుగా బతుకమ్మ పాటలతోనే బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఇయాల మన ఐ న్యూస్‌కి స్పెషల్ గెస్ట్‌గా మా తమ్ముడొచ్చిండు. బతుకమ్మ పాటలు పాడి మీ అందరిని దుమ్ము లేపుదామని వచ్చిండు. మా తమ్ముడిని మీకు పరిచయం చేపిస్తా. అందరు షాక్ గాకండి. హాయ్ రమేష్, తమ్ముడు ఎట్లున్నావు? అక్క నమస్తే అక్క, ఎట్లున్నావు నువ్వు? నేను మంచిగున్నా. హ్మ్. కానీ మనం పాటతోని స్టార్ట్ చేస్తే బావుంటది కదా! మరంతే బతుకమ్మ గదా! పండుగ కదా! భూతం రమేష్ వచ్చిండంటే ఏదైనా పండగకి పిలిచిండంటే అక్క దగ్గర ఫస్ట్ ఒక పాట పాడతాడు. స్టార్ట్ కొమ్మల చేయి. ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘువరామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘువరామ ఉయ్యాల, బాయిల సేపున్నదో ఉయ్యాల భవిసిత ఏమొచ్చునో ఉయ్యాల, బాయిల సేపున్నదో ఉయ్యాల భవిసిత ఏమొచ్చునో ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘువరామ ఉయ్యాల, చల్ రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘువరామ ఉయ్యాల. ఏయ్ గుల్లె దేవుడున్నడో ఉయ్యాల మొక్కుతే వరమిచ్చునా ఉయ్యాల, గుల్లె దేవుడున్నడో ఉయ్యాల మొక్కుతే వరమిచ్చునా ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మ బట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలమొచ్చునే ఉయ్యాల, కొమ్మ బట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలమొచ్చునే ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల. అక్క ఏ మస్తున్న తమ్మి, అట్లిట్లా చేసి దుమ్ము లేపేసిన అంతే కదా మరి. అక్క పిలిచింది, తమ్ముడు వచ్చిందంటే దుమ్ము లేవాల్సిందే. బతుకమ్మ పూట నిజంగా ఐ న్యూస్ ప్రేక్షకులు అదే మా అక్కవి నువ్వు నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క. థ్యాంక్ యూ తమ్ముడు, నాదేముంది. అంతేనా? నీ స్థాయి ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. అంతే అంటాం. మనకి ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా మందికి తెలంగాణలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అవునక్క. తీరొక పూలతోని బతుకమ్మలను పేర్చి 9 రోజులు మంచిగా మస్తుగా పాటలతోని ఎంజాయ్ చేస్తుంటారు. అవును. అసలు ఈ తీరొక పూలలా ఒక్కొక్క తంగేడు పువ్వులు ఉంటాయి, తామర పువ్వు ఉంటది. ఒక్కొక్క పువ్వు గురించి ఒకసారి చెప్పు. చెప్పాలనా? చెప్తావా? ఇక నీ పాటలే చెప్తావా, నీ ఇష్టం ఇక. ఓకే. కనతల్లి వాకిట్ల రమణిలో చూడబోదం రాయే రమణిలో, చూడబోదం రాయే రమణిలో, మా అమ్మ వచ్చింది రమణిలో తంగెడులు తెచ్చింది రమణిలో, తల్లి గారింటి నుంచి వచ్చే రమణిలో, కనతల్లి వాకిట్ల రమణిలో ఆడబోదం రాయే రమణిలో, చూడబోదం రాయే రమణిలో, మా అమ్మ వచ్చింది రమణిలో తంగెడులు తెచ్చింది రమణిలో, తల్లి గారింటి నుంచి వచ్చే రమణిలో. అక్క అమ్మ వచ్చింది తల్లి గారింటి నుంచి బతుకమ్మ పూట తంగేడు పూలు తీసుకొని వచ్చింది అనమాట. తంగేళ్ళు అని అంటే ముందుగా చెప్పాల్సింది బతుకమ్మకి ముఖ్యమైన పువ్వు ఏంటంటే తంగేడు పువ్వు, అంతే కదా. అదే విధంగా ఇప్పుడు తల్లి అనేసరికి అమ్మ ఉన్నది కాబట్టి ఎట్లుంటదంటే, తాటియ పూలిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ చంద్రమ్మలిగా ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో, తంగేడు పువ్వులిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అక్క లక్ష్మక్క ఎవ్వరు లేరెవ్వరు లేరో, అల్లియ పువ్వులిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా ఐ న్యూస్ ప్రేక్షకులెవ్వరు లేరెవ్వరు లేరో, బతుకమ్మ పండుగ వచ్చింది రారమ్మో ఆడబోదమే ఎక్కలారో సెల్లెలారా, కనతల్లి వాకిట్ల రమణిలో రాండమ్మో బతుకమ్మ పండుగ వచ్చేనమ్మ. అక్క ఏమన్నా వాడినావా అసలు? మా ఐ న్యూస్ కూడా ముంగట తీసుకొచ్చినావు. అంతే కదా, ఐ న్యూస్ అంటేనే అందరి న్యూస్. ఎట్లా ఎట్లా రమేష్, అసలు ఎట్లా నీ కెరియర్ స్టార్ట్ చేసినావు? అసలు నువ్వు ఒక యాంకర్వి, ఫోక్ సింగర్వి, అసలు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డావు అసలు? నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాక. అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చి నేను ఒక కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యి పాడి విన్ అయ్యి, అదే కాంపిటీషన్ ఛానల్స్ నన్ను పిలిచి యాంకరింగ్ కూర్చోబెట్టి ఈరోజు 10 మందికి నేను తెలుస్తున్నాను అంటే
నా ఫోక్ జర్నీనే కారణం. నేను ఒకప్పుడు సింగర్‌గా ఎంతో రాణించిన. హ్మ్. ఫోక్‌లా మళ్ళీ యాంకర్‌గా వచ్చి నేను స్టాండప్ అయ్యి ఎంతోమంది కళాకారులని హ్మ్. మరుగున పడిపోతున్న వాళ్ళని ఇంటర్వ్యూ జేయడం, పల్లెల్లో ఉండే వాళ్ళని ఇంటర్వ్యూ జేయడం. ఎక్కడికైనా నేను భూతం రమేష్ వస్తున్నానంటే, వాళ్ళు నేను ఒక దేవుడిలాగా అనిపించి వాళ్ళొచ్చి నా కాళ్ళ మీద పడి మొక్కడం. హ్మ్. అది నిజంగా కోటి రూపాయలన్నా ఈరోజు ఉండొచ్చేమో గానీ, అలాంటి అభినందన ఇప్పుడు జీవితంలో ఉండదు ఎవరికి గూడా. ఆ హ్మ్. గొప్ప వరం నాకు దక్కిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇంత చిన్నగున్నప్పటి నుండి కష్టపడినావంటే నీ ఎనకాల ఎవరో ఒకళ్ళు తోడు ఉంటది గదా! ఆ అవును. తోడేమైనా ఉందంటావా? ఇప్పుడు ఆ మమ్మీ, డ్యాడీ సపోర్టు హ్మ్. ఎవరిదో ఒకళ్ళు ఉంటది గదా! ఖచ్చితంగా ఈ పాట వెనక మా అమ్మ ఉందక్క. అబ్బా! అమ్మ అయితే ఏం చెప్పినావు. ఖచ్చితంగా ఉంది. ఆ! ఎందుకనంటే, అక్క మాది సూర్యాపేట జిల్లా. హ్మ్. నేను సూర్యాపేట లోకలే అన్నమాట. అయినా తమ్ముడు మనది సూర్యాపేట జిల్లా గదా! మన అవును. నల్గొండ గదా! అవును. నల్గొండ అంటేనే ఇగ పాటలకు ప్రతీగా నల్గొండ. అంతే మన గదా! తెలంగాణ పాటలకి. అవును. ఇగ అట్లా అమ్మ సపోర్ట్‌తోని నేర్చుకున్నావన్నమాట. అవును. అంతేనా? అవునక్క. ఎట్లా? ఎట్లా చెప్పు నాకొకసారి? అయితే అమ్మ ఊర్లల్ల పనికెళ్ళేదన్నమాట. హ్మ్. మామూలుగా పొలం పనులు అవి చేసుకుంటుండే వెళ్తున్నప్పుడు అమ్మ గొప్పగా పాటలు పాడేది. హ్మ్. ఏ ఫంక్షన్స్ వచ్చినా, ఏ పెళ్ళిళ్ళొచ్చినా, ఏ బతుకమ్మ వచ్చినా గూడా ఖచ్చితంగా అమ్మని తీసుకొనెళ్ళి పాడిస్తుండేది. హ్మ్. సినిమా పాటలు వింటుండే నేను బతుకమ్మ పాటలు అమ్మ పాడుతుండే ఇవేంది కొత్తగున్నాయి గదా! అంటే ఈ మామూలుగా పొలం పనులు చేసుకుంటూ పల్లె పాటలు పాడుకుండే రోజులు అప్పటివి. హ్మ్. ఇప్పుడేందంటే మామూలుగా మూవీ సాంగ్స్ పాడుతున్నారు అది ఇది అనుకుని చెప్పింది. ఏడా మూవీ సాంగ్స్‌ని మొత్తం తొక్కేసినారుగా. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే నిజంగా జానపదం వచ్చిందంటే నిజంగా జడివాన కురుస్తుంది. అంతే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ పాటలు చూసినా, ఏ షాపింగ్ మాల్స్‌లలో చూసినా, ఏ పండగొచ్చినా, ఏ పబ్బం వచ్చినా గూడా నిజంగా చెప్పాలంటే జానపద గీతం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన తెలంగాణకు వచ్చినాక ఒక జోష్ డప్పు సౌండ్ స్టార్ట్ అయిందంటే మూవీ సాంగ్స్ పక్కన పెట్టేసిర్రు జనాలు. అవును. కదా! అవును. ఆ! ఆ క్రెడిట్ అనేది నిజంగా ఇప్పుడు ఇంత దూరం వచ్చిందనమాట. అమ్మ పాటలు పాడుతుండేదనమాట. హ్మ్. ఊర్లల్లో అమ్మ మామూలుగా ఎట్లా ఉంటది ఇంట్లో గోవులు కాసుకుంటా, హ్మ్. మేకలు కాసుకుంటా, అప్పుడు అమ్మ పాడేదనమాట. ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవుల్లాగా సేటి ఆది నారాయణుడే రారే రారేయమ్మో సిని బాలను ఉయ్యాలెయ్యం రారే రారేయమ్మో రఘురామున్ను ఉయ్యాలెయ్య గోవులు గోవులో అయి మంచి గోవులు గోవులు గోవులో అయి మంచి గోవులో గోవుల్లాగా సేటి గోపాల కృష్ణయ్య రారే రారేయమ్మో సిని బాలను ఉయ్యాలెయ్యం రారే రారేయమ్మో ముదుబాలున్నయ్యాలెయ్య మేకాలు మేకాలో అయి మంచి మేకాలో మేకాలు మేకాలో అయి మంచి మేకాలో మేకల్లాగా సేటి మేలిని బంగారు కడ్డి రారే రారేయమ్మో సిని బాలను ఉయ్యాలెయ్య రారే రారేయమ్మో రఘురామున్ను ఉయ్యాలెయ్యం రారే రారేయమ్మో సిని బాలను ఉయ్యాలెయ్య రారే రారేయమ్మో మురిపాలున్ను ఉయ్యాలెయ్యం ఆవులు ఆవులో అమ్మగారి ఆవులమ్మ హ్మ్. ఆవురు ఆవులు అమ్మగారి ఆవులమ్మ అమ్మగారి ఊరి పేరు మాది సూర్యాపేట సూర్యాపేటలో ఉన్న నాదే ఒక ముద్దు కోట సూర్యాపేటలో ఉన్న నాదే ఓ ముద్దు కోట బతుకమ్మ పండుగమ్మో వచ్చినదే ముద్దుగుమ్మ బతుకమ్మ పండుగమ్మో వచ్చినదే ముద్దుగుమ్మ రారండి అక్కలారా ఆడబోదామునమ్మో రారే రారేయమ్మో తెలంగాణ ఆడపడుచులు రారే రారేయమ్మో తెలంగాణ ఆడపడుచులు. ఏది అమ్మ పాట కదా ఇది? అవునక్క. అమ్మ నేర్పించిన పాట అమ్మ కదా! నేర్పించిన చూసినావా పాటే. నేను ఎట్లా గెస్ చేసినా? అంతే మరి అక్క ఆ మాత్రం నాకంటే ముందు పుట్టినావు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి తమ్ముని గురించి. సరే ఇప్పుడు ఈ అమ్మవారికి సంబంధించిన ఇప్పుడు 9 రోజులు 9 నవరాత్రులు అంటారు. అవును. నవరాత్రులల్లా బతుకమ్మలని చేసి అవును. ఎంగిలి పూల బతుకమ్మ దాకా అవునక్క. డైలీ మంచిగా ఒక జోష్‌తోని ఎంజాయ్ చేస్తారు. హ్మ్. సో, అమ్మవారిని ప్రతిష్ఠించడానికి బతుకమ్మకున్న సంబంధం ఏంది? నిజంగా ఊర్లలో ఎట్లుంటదంటే అక్క హ్మ్. బతుకమ్మ అనగానే బతుకమ్మ, గౌరమ్మ ఏమంటే హ్మ్. సెపరేట్ చూస్తారు. బతుకమ్మ, గౌరమ్మ. గౌరమ్మ, గౌరమ్మ ప్రతిరూపమే బతుకమ్మ. బతుకమ్మ. మనం బతుకమ్మను మొత్తం పేర్చినా కూడా పై చెయ్యి ఎవరిదుంటది? గౌరమ్మదే ఉంటది. గౌరమ్మదుంటది. ఆ గౌరమ్మ ప్రతిమే బతుకమ్మ. హ్మ్. ప్రతి ఊర్లల్ల బోనం ఎట్లయితే పెట్టి ఎలాంటి రోగాలు, నొప్పులు, కీట అట్లాంటివి ఉండకుండా చేస్తారో
బతుకమ్మ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్, అన్ని రంగుల పూలు ప్రపంచంలో ఎట్లా ఉన్న 1,00,00,000 రంగుల పూలు ఎవరికి చెందుతాయి అంటే పూలల్లో ఉన్న గౌరమ్మకే చెందుతాయి ఆ పూలు. ఉమ్, ఆ పూల గురించి అమ్మవారు ఏం కోరదు. ఉమ్, మామూలుగా ఒక పూర్వం కాలంలో గౌరమ్మ అలిగి కూసుంటది ఎక్కడ చెరువు కట్టకాడ. ఉమ్, ఎందుకు అలిగినవమ్మా అనంటే పూలు తెంచుకుందాం అనేసరికి చెరువులో పడిపోతున్నాయి ఆ పూలని అంటదనమాట ఉమ్, పార్వతీదేవి శివునితోటి. అన్నప్పుడు ఆ గౌరమ్మకి ఏమంటే నీకు 1,00,00,000 రంగుల పూలు జనులే నీకు పేరుస్తారు పో అని అంటది. ఉమ్. ఆ ప్రతిమే ఈరోజు ఆ బతుకమ్మ. వరం ఇచ్చినందుకే ఇప్పుడు ఆ ప్రతిమ ఇవాళ బతుకమ్మ. బతుకమ్మ. ఉమ్. ఆ ఆ బతుకమ్మ. అమ్మవారిని పెట్టి అమ్మవారి ముంగట రోజు హ్మ్. తంగేడు పూలతోని చామర పూలతోని అవును. అన్ని పూల తీరొక్క పూలతోని 9 రకాల పూలతోని అమ్మవారిని మంచిగా అమ్మవారి ముందు బతుకమ్మని పేర్చి బతుకమ్మని అలంకరించి 9 రోజులు మంచిగా తెలంగాణ జోష్‌లా అవును. అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ చేసుకుంటారు. బతుకమ్మ పండుగ సో చేస్తారు. ఈసారి ఏ పాట పాడినావు నువ్వు? బతుకమ్మ ఎప్పుడు పాడుతూనే ఉంటావు కదా, ఆ! ఈసారి ఏది కొత్త పాట? ఆహా! దచ్చన్న దారే పూలవయ్యారే రాధావయ్యారే మదిలో సుందారే దచ్చన్న దారే పూలవయ్యారే రాధావయ్యారే మదిలో సుందారే రంగు రంగు పూలతోటి పూల కోటల్లో నింగికి నిచ్చెండ్లే దచ్చన్న దారే పూలవయ్యారే రాధావయ్యారే మదిలో సుందారే భాగ్యాల బతుకమ్మను భక్తితోని గొలిసే సీరసారలిచ్చే దచ్చన్న దారే రాధావయ్యారే రాధావయ్యారే మదిలో సుందారే. ఈ పాట అని రిలీజ్ కాలేదని మొత్తం పాడతలేవా అసలు? అంతే. అంతేనా? ఇది ఒక్కటేనా? మొన్న నేను ఏదో విన్నా రామ 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 ఉయ్యాలో అనేది. అది కూడా ఉందక్క. పాడాలనా? పాడు. రామ 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 ఉయ్యాలో రామానందన ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామానందన ఉయ్యాలో ఎత్తుకోవు నువ్వు ఎల్లక్క ఎంగిలి పూల బతుకమ్మ దచ్చ 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 దారిలో దచ్చన్న దందారిలో పట్టుకోవు నీవు మారమ్మో అటుకుల బతుకమ్మ పూలే 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 దారిలో పూలే నందనారిలో పట్టుకోవు పోలేరమ్మో ముద్దా పప్పుల బతుకమ్మ పూలే 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 దారిలో పూలే నందదారిలో పట్టుకోవు నువ్వు అంకమ్మో అలిగిన బతుకమ్మ వానాడ గురిసే రజానో రాధా వద్దిమాని పేటలోనే అవునో ఈ వర్దిమాని పేటలోనే పూలవనము వచ్చినాదే గౌరమ్మ మురిసిపోతుందో చూడు చల్ వానాడ గురిసే రజానో రాధా తెలంగాణ గడ్డ మీద అవునో ఈ తెలంగాణ గడ్డ మీద అది వాన జల్లు కాదమ్మో ఇక పూల జల్లులే గురిసే ఆహా బతుకమ్మ జాతర వచ్చిందో అమ్మ భాగ్యాల తల్లొచ్చినాదే అమ్మ భాగ్యాల తల్లొచ్చినాదే భాగ్యాల తల్లొచ్చినాదే మమ్ముల దీవించిపోయినాదే ఆహా దీవించిపోయినాదే. అంతేనా? ఇదేనా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్? ఇదే అక్క. ఇప్పుడు మా అన్ని పాటలల్లో తమ్మి మనకు మస్తుగా హిట్ అయిందంటే రామ రామ ఉయ్యాల. అవును. ఎక్కడ పోయినా అవును. ఏదైనా సరే రామ రామ ఉయ్యాలతోనే స్టార్ట్ అవుతుంది. అవును. ఎన్ని సార్లు అసలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవును. రామ 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 ఉయ్యాలో రామానంద ఉయ్యాలో అని. మళ్ళీ ఇట్లనే ఎన్నో వర్జన్లు చేంజ్ ఉన్నాయి. ఆర్గానిక్ సాంగ్ కాబట్టి చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు. ఇందులో ది బెస్ట్ సాంగ్ ఇది. థ్యాంక్ యూ అక్క. సో ఎట్లా రామ రామ ఉయ్యాలలో ఇదే వర్జనా ఇంకేనో రకాలు ఉన్నాయి కదా? ఇంకో చాలా అంటే మామూలుగా బతుకమ్మ పాటలు అంటేనే ఎట్లా ఉంటాయి అంటే పూర్వం ఒక మట్టి మనిషి మొత్తం చేంజ్ చేసేసినావు రామ రామ ఉయ్యాల. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇది అమ్మ పాడిన పాటే ఊర్లో ఒక స్టైల్లో పాడేది. ఇప్పుడు మామూలు కొంతమంది ఏమని పాడతారు రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల అయ్యయ్యో ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాల నింగికి నిలువస్తే ఉయ్యాలో నీలండి పాయర ఉయ్యాల పాలదేవమ్మ నువ్వమ్మో పక్కనున్నవా గౌరమ్మ లేసిరావమ్మ గౌరమ్మ నీల నింగి మురిసి గౌరమ్మ రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల పూల బుట్టిన గౌరమ్మ పూల గౌరి వినువమ్మ పువ్వుల బుట్టిన గౌరమ్మ పూల గౌరి వినువమ్మ రామ 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 ఉయ్యాలో రామానందన ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామానందన ఉయ్యాల అయ్యయ్యో ఓ రామ ఉయ్యాల హరి బ్రహ్మదేవ ఉయ్యాల అయ్యయ్యో ఓ రామ ఉయ్యాల హరి బ్రహ్మదేవ ఉయ్యాల బతుకమ్మ పండుగ ఉయ్యాలో భాగ్యాల తల్లమ్మ ఉయ్యాల బతుకమ్మ పండుగ ఉయ్యాలో భాగ్యాల తల్లమ్మ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల పుట్టలోన బుట్టె గౌరమ్మ పూలవనమయ గౌరమ్మ పుట్టలోన బుట్టె గౌరమ్మ పూలవనమయ గౌరమ్మ
పల్లెకెక్కినవ గౌరమ్మ గంగమ్మ చేరినవ గౌరమ్మ పల్లెకెక్కినవ గౌరమ్మ గంగమ్మ చేరినవ గౌరమ్మ మళ్ళీ రావమ్మ గౌరమ్మ మళ్ళీ చేరమ్మ గౌరమ్మ మళ్ళీ రావమ్మ గౌరమ్మ మళ్ళీ జయరమ్మ గౌరమ్మ రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల. ఎన్ని వర్జన్లు ఉన్నాయి అబ్బాయి ఇందులో అయితే అసలు. అంతే అక్క ఏంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తంగేడు పూలతో చెప్పినావు అన్ని అన్ని పూలతోనే ఒక పాట వాడేసేసినావు. అవునక్క. ఇప్పుడు ఏంది తమ్మి నెక్స్ట్ ఏంది ఇంకా ఏ పాట వాడబోతున్నావు? నెక్స్ట్ అని అంటే అక్క మామూలుగా ఊర్లల్లో గౌరమ్మ ఎంతనో అమ్మవార్లను కూడా ముఖ్యం. మనం గౌరమ్మ కాడ కొబ్బరికాయ ఎట్లా కొడతాము ఇంట్లో ఉన్న అమ్మవార్లకు కూడా కొబ్బరికాయలు కొడతాం. అవును. కొబ్బరికాయలని మనం పూజలు చేసుకుని అమ్మవారికి చేస్తాం. తెలంగాణ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చే బోనాలు. ఉమ్, బోనాలలో కూడా అమ్మవారి ఎల్లమ్మ అని మైసమ్మ అని ఉమ్. పోలేరమ్మ అని ఎట్లా ఉంటది ఆదిశక్తులు అనమాట. అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మో దద్దరిల్లుకుంటా జోగురాలెల్లమ్మ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మో దద్దరిల్లుకుంటా జోగురాలెల్లమ్మ నీకండే సుట్టట మా వీరాలెల్లమ్మో నాగుల్లా పడిగాలే మా వీరాలెల్లమ్మ నీకండే సుట్టట మా వీరాలెల్లమ్మో నాగుల్లా పడిగేలే మా ఊరాలెల్లమ్మ. ఏ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మో దద్దరిల్లుకుంటా జోగురాలెల్లమ్మ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మ మా వీరాలెల్లమ్మో జోగురాలెల్లమ్మ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మ దద్దరిల్లుకుంటా జోగురాలెమ్మ గుమ్మడి పండులే మా వీరాలెల్లమ్మ గుడ్లెల్లా పెట్టినవే జోగురాలెల్లమ్మ గుమ్మడి పండులే మా వీరాలెల్లమ్మ గుడ్లెల్లా పెట్టినవే జోగురాలెల్లమ్మ మేడికాయ ఒలిగే మా వీరాలెల్లమ్మ మెడదిప్పి చూసేనే మా వీరాలెల్లమ్మ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మో దద్దరిల్లుకుంటా జోగురాలెల్లమ్మ అద్దద్దా అనుకుంటా మా వీరాలెల్లమ్మో దద్దరిల్లుకుంటా జోగురాలెల్లమ్మ. సూపర్. థ్యాంక్ యూ అక్క. అట్లట్లా ఇంట్లో కూడా కలిపేస్తేవి అంతే కదా. బతుకమ్మలా. సో మనమిద్దరం కలిసి ఒక పాట పాడదాం. ఓకే అక్క. రామరామ ఉయ్యాలంటే మామూలుగా ఇద్దరక్క చెల్లెలు ఇయ్యాలో ఒక్కరికిస్తారు ఉయ్యాలో అనే పాట. అవును మళ్ళా ఈ చిత్తు చిత్తుల బొమ్మ అనేటిది, అవును ఇంకోటి చిక్కుడి వాకిల్లో ఉయ్యాలో అని శ్రీసద్దులా గట్టి ఉయ్యాలని. నాకు ఈ వర్జన్లు తెలుసా అంతే, ఓకే. ఉయ్యాలలోనే తెలుసా అన్ని. అట్లయితే ఒక పాట నువ్వు పాడక్క నీ వంతగా నేను పాడతా. నీ గొంతు నేను అందుకోలేను. నువ్వు వాడితే నీ వెనకాల చూసినావు కదా నీది ఎట్లుంది నాది ఎట్లుంది. ఏది బతుకమ్మ పాటే పాడమంటావా? బతుకమ్మ పాటనే. రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల ఒక్కేసి పువ్వేసి ఉయ్యాలో వలసందమామయ్య ఉయ్యాల ఒక్కేసి పువ్వేసి ఉయ్యాలో వనసంద మామ ఉయ్యాల ఒక్క జాములాయ ఓ రామో రెండు జాములాయ శ్రీరామ ఒక్క జాములాయ ఓ రాము రెండు జాములాయ శ్రీరామ ఆహా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల రెండేసి పూలేసి ఉయ్యాలో రెండు సందమామ ఉయ్యాల రెండేసి పూలేసి ఉయ్యాలో రెండు సందమామ ఉయ్యాల ఆహా మూడేసి పూలేసి ఉయ్యాలో మూడు సందమామ ఉయ్యాల మూడేసి పూలేసి ఉయ్యాలో మూడు సందమామ ఉయ్యాల ఆహా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల ఆహా నాలుగేసి పూలేసి ఉయ్యాలో నాలుగు జాములాయ ఉయ్యాల నాలుగేసి పూలేసి ఉయ్యాలో నాలుగు జాములాయ ఉయ్యాల ఐదేసి పూలేసి ఉయ్యాలో ఐదు జాములాయ ఉయ్యాల ఐదేసి పూలేసి ఉయ్యాలో ఐదు జాములాయ ఉయ్యాల ఆహా ఆరేసి పూలేసి ఉయ్యాలో ఆరు సందమామ ఉయ్యాల ఆరేసి పూలేసి ఉయ్యాలో ఆరు సందమామ ఉయ్యాల ఏహే పున్నామా పున్నామా నిండు పున్నామా తీగ మహలేలో మా దాగి మహలేలో పున్నామా పున్నామా నిండు పున్నామా తీగ మాలేలో మా రాగి మాలేలో ఏమేమి పూలమ్మ వలసందమామ రాగి మాలేలో మా తీగ మాలేలో ఏమేమి పూలమ్మ వలసందమామ రాగమాలేలో మా తీగ మాలేలో పున్నామా పున్నామా నిండు పున్నామా తీగ మాలేలో మా రాగి మాలేలో తీగ మహల్లేలో మా రాగి మాలేలో తీగ మహల్లేలో మా రాగి మాలేలో. అక్క మొత్తానికి నాతో పాటుకు నువ్వు కూడా మస్తు జోషుకున్నావు. నేను జోషుకున్నా కానీ గొంతు అందుకోలేకపోతున్నా తమ్మి. ఇది వాడదాం.
రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాల నెతి మీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాల పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలా పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరా మస ఉయ్యాలో పెదలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరా మస ఉయ్యాల బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల తెల్ల తెల్లయి గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో 12 నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో 12 నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాల తెల్లయ్యములాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యముడాల ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాల నల్ల నల్లయి గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్ల గుళ్ళు ఉయ్యాలో నల్లయమున గుళ్ళు ఉయ్యాల నలయి నలగొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో నలయి నలగొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాల పచ్చ పచ్చయి గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు ఉయ్యాలో పచ్చయమున గుళ్ళు ఉయ్యాల పచ్చయి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యముడాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాల పర్వతాల మల్లన్న ఉయ్యాలో 13 శిరవయ్య ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో 13 శిరవయ్య ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామని శ్రీరామ ఉయ్యాల రామని శ్రీరామ ఉయ్యాల అక్క సూపర్ అసలు అంత కాదు నిజంగా బాగుంది ఎముడాల అనేసరికి ఎట్లా ఉంటది పాట పల్ల జడలోడే శంకరోడో శంకరోడో వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరో పల్ల జడలోడే శంకరోడో శంకరోడో వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరో పక్కన ఉన్నది పార్వతమ్మ నెత్తి మీద ఉన్నది గంగమ్మ పక్కన ఉన్నది పార్వతమ్మ నెత్తి మీద ఉన్నది గంగమ్మ చల్ రారా శివా లేరా శివా లారా శివా రేసి రారా శివా చల్ రారా శివా లేరా శివా రారా శివా లేసి రారా శివా గుప్పెట్లో బట్టినాడు పంచభూతం పంచభూతం నీ కళ్ళల్ల దాసినావు ముల్లోకం ముల్లోకం గుప్పెట్లో బట్టినాడు పంచభూతం పంచభూతం నీ కళ్ళల్లో ఎదిరాడు ముల్లోకం ముల్లోకం అడ్డవట్టు పెట్టుకుంటా వేందిరా శివా నువ్వు అడుక్కొని తింటవేంది చెప్పురా శివ చల్ రారా శివా లేరా శివా రారా శివా లేచి రారా శివా రారా శివా లేరా శివా రారా శివా లేచి రారా శివా పల్ల జడలోడే శంకరోడో శంకరోడు వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరో పల్ల జడలోడే శంకరోడో శంకరోడు వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరో రమేష్ అసలు నీ గొంతుకి దండం అసలు చిన్న పెద్ద లేకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇంకా మంచిగా ఇవాళ రేపు ఫోక్ అంటే నార్మల్ గా నువ్వు పాడొచ్చు మంచిగా పోయి సినిమాలో కూడా ఇట్లా వెళ్ళిపోతే తీసేసుకుంటాను రీసెంట్ కూడా పాడి నాకు ఒక మూవీలో అవునా ఏ మూవీ అంటే ఇంకా చెప్పకూడదు అది మంచి మూవీని అఫీషియల్ అన్అఫీషియల్ మంచి కానీ నిజంగా నీ గొంతు మాత్రం తెలంగాణ జానపదంకి ఒక దుమ్ము లేపడం అంటే నీ గొంతు థ్యాంక్ యూ అక్క నిజంగా ఎట్లా రమేష్ ఎట్లా నువ్వు అసలు ఈ స్థాయికి వచ్చినావు ఇంత మంచి 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 పాటలు పాడుతున్నావు నాకు తెలిసి నువ్వు చాలా ఛానళ్ళలో పాటలు ఇచ్చినట్టున్నావు చాలా ఛానల్స్ నా పాటలు ఉంటాయి ప్రతి ఒక్క పాట హిట్టే కొత్తగా నీది ఓన్ గా ఏమైనా ఛానల్ ఉందా రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నాక ఇక మామూలుగా మనది ఒక ఫోక్ స్టార్ అనే యూట్యూబ్ ఇక అంతా మనదన్నట్టే లెక్క మొత్తం పాలే సింగర్స్ ని ఇంటర్వ్యూ చేయడం అట్లా. అయితే రమేష్ నేను రీసెంట్ గా ఒక సాంగ్ విన్నా నీ ఇన్స్టాలో నేను ఒక సాంగ్ విన్నా బతుకమ్మ పాటలు కాకుండా సోదయమ్మ సోది అని ఒక సాంగ్ ఓకే సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతా జరిగింది జరిగినట్టు చెబుతా సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది
వస్తిని ఎరకాల సానినోయమ్మ ఓ ఎరకాలమ్మ వస్తిని ఎరకాల సానినోయమ్మ ఓ ఎరకాలమ్మ నీ ఊరు నీ పేరు చెప్పరాదమ్మో ఓ ఎరకాలమ్మ నీ ఊరు నీ పేరు చెప్పరాదమ్మో ఓ ఎరకాలమ్మ మాది మంగళగిరి మది గోలుకొండ సినమామ లేది సినగోలుకొండ పెదమామ లేది పెదగోలుకొండ వస్తిని అరే వస్తిని చల్ వస్తిని ఎరకాల సానినోయమ్మ ఓ ఎరకాలమ్మ సోదాయమ్మ సోది అమ్మ ఎరకా వస్తిని ఎరకాల సానినోయమ్మ ఓ ఎరకాలమ్మ వస్తిని ఎరకాల సానినోయమ్మ ఓ ఎరకాలమ్మ నీ ఊరు నీ పేరు చెప్పరాదమ్మో ఓ ఎరకాలమ్మ ఎరకా అమ్మ సోదోయమ్మ సోదే సూపర్. సో తమ్ముడు ఇప్పుడు మనల్ని అంతా ఇక్కడ టీవీలో చూస్తున్నారు జనాలంతా, సో అవునక్క. మన ఐన్యూస్ ప్రేక్షకులంతా మనల్ని వీక్షిస్తున్నారు అనమాట. అవును. సో ఈ బతుకమ్మ సాంగ్ తోని ఉమ్. ఒక్క పాటతోని దుమ్ము లేచిపోవాలి, అందరు లేచి డాన్సులు చేయాలి మనం పాట పాడితే. అంతేనక్క అంతే, ఈ ఖచ్చితంగా. పాటతోని ఎండింగ్ ఇచ్చేద్దాం ఇక. అంతేనా ఆ, ఇప్పుడు మామూలుగా బతుకమ్మ సాంగ్స్ అంటే బతుకమ్మ పాటలు అందరూ పాడుతుంటారు. ఆ, మామూలుగా ఇప్పుడు పిల్లలకైనా యూత్ కైనా ఎలాంటి పాటలు కావాలి? ఆ. శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో ఏయ్! శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో చేల్! గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో శీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో అరే గాజుల సప్పుడు గాదు కొడక గజ్జల సప్పుడు రో తెల్ నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న చిలకల మోకం సినవాయరో రాజన్న హంసల మోకం వాడిపాయరో రాజన్న హంసల మోకం వాడి పాయరో రాజన్న, ఏయ్ నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న నా ఈదోరో నా సిన్నిదోర రాజన్న. ఏయ్ జంబాయ్ 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 రే మౌరల ఎల్లమ్మ జంబాయ్ రే జంబాయి జంబాయి లే ఏయ్! జంబాయిలే మౌరాల ఎల్లమ్మ జంబాయిలే జంబాయిలే. ఆహా మాతలి ఎల్లమ్మ జంబాయ్ రే మేలుకోవమ్మ జంబాయ్ రే మా తల్లి ఎల్లమ్మ జంబాయిలే జంబాయిలే ఏహే! మేలుకోవమ్మ జంబాయిలే జంబాయిలే వస్తలేనా? ఇట్లా ఆ. ఇట్లా ఉంటది అక్క బతుకమ్మ అంటేనే ఇంత జోష్ఫుల్ గా ఉంటది. సో రమేష్, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐన్యూస్ కి రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జానపదం అనేది ఎవరికి తెలియదు అసలు, అవునక్క అవును. తెలుసా? నువ్వు ప్రపంచానికి చూపిస్తున్నావు. నువ్వు రావడం నిజంగా చెప్తున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మన తెలంగాణ, మన నల్గొండ సూర్యాపేట అంటే ఏందో ఉమ్. ప్రజలకు చూపిస్తున్నాం మనం ఈడ. అంతే కదా. అంతే, బతుకమ్మ పాటలతోనే అసలు బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటదో ఉమ్. మస్తు ఎంటర్టైన్ చేసినావు. అంతేనక్క. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. Thank you నేను అక్క. చెప్పినందుకు, నువ్వు ఇక్కడికి రావడం, ఇంత దూరం మా కోసం వచ్చినందుకు, మా ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం వచ్చినందుకు ఉమ్. చాలా థ్యాంక్స్ రమేష్. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం కూడా చెప్దాము మన ఐ న్యూస్. ఓకే ఐ న్యూస్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ బతుకమ్మ బతుకమ్మ పండుగ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.